హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు మంచి ఆవకాయ పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు దాకా చాలా వెరైటీస్ ఆవకాయలు చూసారు కదా. మ్యాంగో తుడుం పచ్చడి అని, ముక్కల పచ్చడి అని, టమాటో పచ్చడి అని, ఉసిరికాయ పచ్చడి అని, ఇలా అన్నీ చాలా చూసారు. ఇలా కొబ్బరి మామిడికాయ కాంబినేషన్తో పచ్చడి చూసారా ఎప్పుడైనా? చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మంచి రెసిపీ అండి, చాలా బాగుండిద్ది. ఇది బయట స్టోర్ చేసుకుని 6 months వరకు ఎక్కడికి చెడిపోదు. చాలా బాగుండిద్ది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. నేనైతే అన్ని వివరంగా మీకు చెప్తాను. ఇప్పుడు నేనైతే 1 కప్పు వరకు అయితే కొబ్బరి ముక్కలు అయితే పచ్చి కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నానండి. ఇవి మంచి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను. వీటి మెజర్మెంట్స్ అయితే నేను చెప్తా చూడండి. 1 కప్పు మామిడికాయ తురుముకి 1 కప్పు కొబ్బరి, అంతేనండి. ఏదైనా సరే మనం మామిడికాయ ఎంత తీసుకుంటామో అంతే కొబ్బరి తుడుము అయితే తీసుకోవాలి. చూడండి, సన్నగా చాలా సన్న పీసులు అయితే కట్ చేసుకోవాలి. మామిడికాయ అయితే ఇలా తుడుము అయితే తీసుకోవాలి. ఏదైనా సరే ఒక 2 కప్పులు మామిడికాయ తుడుము తీసుకుంటే 2 కప్పులు కొబ్బరి తుడుము తీసుకోవాలి. అట్లాగా ఏదైనా సరే 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా మనకి ఫ్రై అవుతాయి. పచ్చి వాసన అయితే ఏది ఉండదండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎక్కువ శాతం మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఇవి మంచిగా ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చి పెట్టుకోవాలండి. అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి పచ్చడి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి. మళ్ళీ మళ్ళీ మీరు అదే చేసుకొని తింటారు. అంత రుచిగా అయితే ఉంటుంది. అవి తీసి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఇంకొక ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు మళ్ళీ మెంతులు కూడా యాడ్ చేసుకోండి. మెంతులు కూడా చాలా మంచిది. ప్లస్ మన ఆవకాయకి గుజ్జు అంటారు కదా అండి, అదనేది ఈ ఆవకాయ మెంతుల వల్ల ఎక్కువ వస్తుంది. పచ్చడి ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇలా ఫ్రై చేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారేంత వరకు. చూడండి, నాకైతే మంచి కలర్ అయితే వచ్చినాయి, మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా ఒక బౌల్లోకి అయితే వీటన్నిటిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఎడల్పాటి ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో నేను కొబ్బరి ముక్కలు అయితే అన్ని వేసుకున్నానండి. చూడండి, చాలా సన్నగా కట్ చేసా కదా. మీకు ఇంకా అవకాశం కూడా ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత నేను 1 కప్పు వరకు మామిడి తుడుము కూడా వేసుకున్నాను. ఈ 2 మంచిగా కొంచెం అలా కలిపానండి. ఈ పులుపు ఆ తీపి కలిస్తే అసలు ఎంత టేస్టీగా ఉండేది. మా ఇంట్లో అయితే ఈ పచ్చడికి చాలా ఫ్యాన్స్ అయితే, మా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా అయితే తింటారు. ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. లేదంటే లాస్ట్న మళ్ళీ సరిపోలేదు అని అంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి చూసి రుచి చూసి. నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక గిద్దకి కొంచెం ఎల్తుగా ఒక గ్లాస్ ఉంటుంది కదా, చిన్న టీ గ్లాసుకి దానికి కొంచెం ఎల్తుగా కారం అయితే తీసుకున్నానండి. ఇది కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే అది ఊరే కొద్దీ మనకనేది అది కారం అనేది కొంచెం తగ్గిపోతుందండి. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. ఆవాలు మెంతులు కలిపి ఒక అరగిద్ద వరకు అయితే వేసుకున్నాను. ఇంకా మీ ఇష్టం, ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్కువగా యాడ్ చేసుకోండి.
ఇది పచ్చి నూనె అండి. ఒక అరగిద్ద వరకు ఏ ఫ్లేవర్ అయినా సరిపోతుంది. వేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి ముక్కలకి పట్టే విధంగా. ఇది చేసుకున్న రోజు కంటే మరుసటి రోజుకి చాలా టేస్ట్ వచ్చిద్దండి. ఉదయం టిఫిన్స్లో కూడా చాలా బాగుండిద్ది. మా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఒక్కసారి వేసుకొని తిన్నారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ అదే వేసుకొని ఇంకా ఏ కూరలు మనకి పక్కన పెట్టేసి ఇదే వేసుకొని తినే విధంగా అయితే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం అయితే నాకు మంచిగా చూడండి, నేను చూపించిన విధంగా కలుపుకోండి. మంచిగా అయితే కలుపుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని తాలింపు అయితే వేసుకోవాలండి. ఒక వెడల్పాటి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్గా వేసుకోండి, కొంచెం ఎక్కువగానే వేసుకోండి. దాంట్లో కొంచెం జీలకర్ర అయితే వేసుకోండి, కొన్ని ఆవాలు కూడా వేసుకోండి. దీంట్లో ఒక 10 నుంచి 15 వరకు మెంతులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోండి. చాలా బాగుండిద్ది మెంతులు వేయడం వల్ల. చిన్నుల్లిపాయలు ఒక 2 గడ్డలు మీ ఇష్టం అండి. చిన్నుల్లిపాయలు మీ ఆప్షనల్, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ వేయడం వల్ల చాలా బాగుండిద్ది. తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవన్నీ మంచిగా అయితే ఫ్రై అయితే అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ వండిద్ది కదా, ఇంగువ వేయడం వల్ల ఏంటంటే పచ్చడి త్వరగా కలర్ చేంజ్ అవ్వదు, మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ బాగుండిద్దండి. ఇప్పుడు ఈ ఎండలకి కొంచెం పచ్చడి ఇష్టంగా అనుకో, వేడి చేయడం వల్ల ఇది కొంచెం ఇంగువ వేయడం వల్ల కొంచెం మంచిగా అయితే ఉంటుంది. ఇప్పుడు అంతా ఫ్రై అయింది కదా, ఫ్రై అయ్యి స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా అయితే ఈ పచ్చట్లో అయితే కలుపుకోండి. ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఏంది కారం కానీ సాల్ట్ కానీ మీకు ఏది తగ్గిందో చూసుకొని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా తర్వాత కుదరదు. ఇలాగ మంచిగా చేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవడమేనండి. ఎంతో ఈజీగా కొబ్బరి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా వీటన్నిటిని మంచిగా ఇట్లా గాజు జాడీలో కానీ గాజు గిన్నెల్లో కానీ ఇలా సర్వ్ చేసుకుంటేనేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చూడండి. ఇది ఎమ్మటే కంటే మరుసటి రోజుకి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.